जरा मन केटो 5-10 నిమిషాలు అడుగుతామంటే 5-10 నిమిషాలు అందరికీ నమస్కారం. వేదిక పైన పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రమణ గారికి, సీనియర్ నాయకులు శేఖర్ గారికి, కృష్ణ గారికి, మరియు ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ కుర్వ కిష్టప్ప గారికి, మరియు వార్డు మెంబర్లకు, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా శిరస్సు నుంచి నమస్కరిస్తాను. మనం అందరం కూడా తెలుసు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ గ్రామాభివృద్ధి విషయంలో కావచ్చు అన్ని విధాలుగా మంచిగా నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు? అన్ని మోసపూరిత హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి పేద ప్రజలను నమ్మించారు. 420 హామీలు ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తుంది. ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంది? నమ్మించి, ఆశ చూపి, నమ్మించి మోసం చేసారు. మళ్ళీ ఇప్పుడు మోసం చేసిన వాళ్ళను మనం బుద్ధి చెప్పాలి. మోసం చేసిన వాళ్ళకు బాజాప్తా చెంపబెట్టినట్టు పెట్టాలి. కాబట్టి మళ్ళా మనకు తెలంగాణకు మంచి రోజులు రావాలన్నా, మళ్ళీ ప్రతి పేదీంటి కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, గ్రామాల అభివృద్ధి చెందాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. కాబట్టి దానికి పునాదే ఈ సర్పంచ్ ఎన్నికలు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులను మనం గెలిపించుకుంటే, మన సర్పంచులు ఉంటే తప్పకుండా రేపటి రోజు మనకి ఏ సమస్యలు ఉన్నా, గ్రామాభివృద్ధి ఉన్నా, ఏది ఉన్నా మనం చేయనికే సులువు అవుతుంది. తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ ఇక మీకు కిష్టప్ప గురించి తెలుసు. కిష్టప్ప ప్రజాసేవ దృక్పథంతో మరి ఈ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి. అందుకనే మళ్ళీ నేను ఉంటా అంటే మేము అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మంచి నాయకులు ఉన్నారు, కృష్ణ లాంటి నాయకులు ఉన్నారు, మీకు ఎప్పటికీ అండగా ఉండే వ్యక్తులు. రేపటి రోజు మీ సమస్యలను వాళ్ళ సమస్యలుగా భావించి ఏది ఉన్నా కానీ మీకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులు మళ్ళీ మేము కూడా ఉన్నాం. తప్పకుండా ఉంటా. రేపటి రోజు మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కానీ తప్పకుండా మేము మీకు అండగా ఉంటాం. మళ్ళా తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చినాక అన్ని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుందామని తెలియజేస్తూ 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ఉంగురం గుర్తుకి ఓటేసి మన కిష్టప్పన్నను గెలిపించాలి. అదేవిధంగా మన వార్డు మెంబర్లకు కూడా, ప్రతి ఒక్క వార్డు మెంబర్ని కూడా మీరు గెలిపించాలి. మరి వాళ్ళ గుర్తులు మీకు తెలుసుంటుంది కాబట్టి ఆ వార్డు మెంబర్లను గెలిపియండి. అదేవిధంగా ఉంగురం గుర్తుకు ఓటేసి కిష్టప్పన్నను గెలిపియండి అని చెప్పి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్తున్నారంట ఇళ్ళ బిల్లులు కట్ చేస్తాం, ఇల్లు రాయమని చెప్పేసి. వాళ్ళ బాబు జాగిరి కాదు. తప్పకుండా అది ప్రభుత్వం నుంచి వచ్చేది కాబట్టి తప్పకుండా మేము దగ్గరుండి అటువంటిది ఏది కాకుండా చూస్తాం. ఎవరికి కూడా బిల్లు రాకుండా చూస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి భయపెట్టించినా భయపడాల్సిన అవసరం లేదు. ఆశ చూపిస్తారు, అది ఇల్లు ఇస్తాము లేదా ఇంకేదో ఇస్తామని చెప్పి వాటికి కూడా మీరు నమ్మి మోసపోకండి. ఆల్రెడీ ఒకసారి మోసపోయినందుకే ఇప్పుడు అందరం మోసపడుతున్నాం. అందుకనే మళ్ళీ ఇంకోసారి మోసపోకూడదు. తప్పకుండా మరి మనకు రేపటి రోజు మళ్ళా రామరాజ్యం రావాలి, మళ్ళీ మనకు సంక్షేమ పథకాలు యథావిధిగా రావాలి, గ్రామం యథావిధిగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుంది. కాబట్టి మీరందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉంగురం గుర్తుకి ఓటేసి కిష్టప్పన్నను గెలిపియండి. మేము మీకు అండగా ఉంటాం, మీ గొంతుగా మేముంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మీ తరఫున కొట్లాడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి 11వ తారీఖు రోజు ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము పేరున విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఒకసారి చేతుల పైకి లేదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే. జై తెలంగాణ.